రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ వలన వీఆర్ఓలకు నష్టం జరిగే విధంగా ఉందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తెలిపింది. ఈ మేరకు సంఘ కార్యవర్గ సమావేశం సోమవారం పెన్షనర్స్ హోం లో జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు కోన ఆంజనేయ కుమార్, పి ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. సచివాలయాలతో సమానంగా వీఆర్ఓలు ఉన్నారని తెలియజేశారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. వీఆర్ఓలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు టి శ్రీనివాసరావు, షేక్ అయ్యూబు, జి భూలక్ష్మి, కె నాగేశ్వరరావు, కెఏ చారి, ఎం కోటేశ్వరరావు, అనుపమ తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా నేను. నా పేరు కోన ఆంజనేయ కుమార్. ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళీ ఒక ప్రణాళిక తీసుకొచ్చి ఈ వీఆర్ఓ వ్యవస్థని మళ్ళీ ఏదో చేయాలని, సచివాలయ వ్యవస్థని క్లస్టర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ ఏదో నింపాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకుని దాంట్లో కొంతమందిని సచివాలయాలు 15,000 సచివాలయాలని తగ్గించి సగం అంటే 7,500 సచివాలయాలు చేద్దామని చెప్పి ఒక ప్రభుత్వం రూపొందించింది. ఒకటి ఏదైతే ఈ రేషనలైజేషన్లో భాగంగా వీఆర్ఓల్ని దాదాపు ఒక 3,900 మందిని సర్ప్లస్గా చూపించారు. 7,500 సచివాలయాలు చూపిస్తున్నారు. మేమే 15,000 మంది ఉన్నాం. ఏం చేస్తారు మిగతా వాళ్ళని? ఇది అగమ్యగోచరంగా ఉంది. వీఆర్ఓలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అందరూ. దానికి కానీ ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసాం. దీంట్లో ప్రభుత్వం కానీ మీడియా కానీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. దయచేసి మాకు ఏ విధమైన అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలని, మీరు తీసుకొచ్చిన మేము వ్యతిరేకం అయితే కాదు, స్వాగతిస్తున్నాం. మీరు ఏదైతే కష్ట విధానం తీసుకొస్తున్నారో దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి దయచేసి. రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాకు అన్యాయం జరగకుండా చూస్తే మీరు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మాకైతే మీరు ఏదైతే ఈ కొత్త ప్రతిపాదన తీసుకొస్తున్నారో దాంట్లో వీఆర్ఓల్ని ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ కూడా మా వాళ్ళతోనే వీఆర్ఓలతో అడుగున్న గ్రామ రెవెన్యూ అధికారులు అందరితో కూడా అవన్నీ పూర్తి చేసి మిగతా తప్పుడు రేషనలైజేషన్ చేయండి. ఎందుకంటే సీసీఎల్లో కూడా మన మధ్యనే ఒక మెమో ఇచ్చింది. ఏమని మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఖాళీలన్నీ కూడా భర్తీ చేసిన తర్వాతే చేయమని చెప్పి సీసీఎల్లో ఒక మెమో ఇచ్చింది మధ్యన. దాని మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్ గారు అన్న ఆధ్వర్యంలో మరి మేము ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రభుత్వ సంస్కరణలో భాగంగా రేషనలైజేషన్లో ఉన్న సమస్య గురించి మరి మేము కలిసి మా రెవెన్యూ పెద్దన్న అయిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మరి ఆయన గైడెన్స్ మేరకు, ఆయన మార్గదర్శకాల మేరకు మరి చంటన్న మేము కలిసి మరి అందరం కూడా వీఆర్ఓల్లో 2 రకాలుగా ఉన్న మేము 2 సంఘాలం కూడా కలిసి మరి ఒకే బాటగా ఐకమత్యంతో ప్రభుత్వానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాం. దృష్ట్యా ప్రస్తుత సచివాలయాల రేషనలైజేషన్లో మిగులు సిబ్బంది ఉన్నారు అని చెప్పేసి గౌరవ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము వీఆర్ఓల సంఘాల పరంగా మరి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంచుతున్నాము. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అయితే ఈ క్రమంలో మరి ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో ఏమి జరుగుతుందో, మరి ఎలా చేస్తున్నారో విధి విధానాలు అనేది మాకైతే స్పష్టత లేదు. మా సంఘాల పరంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. జిఎస్డబ్ల్యూఎస్ శాఖ. నమస్కారం, నేను అనుపమ, ఏపీ వీఆర్ఓస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రేషనలైజేషన్లో భాగంగా ఏదైతే సర్ప్లస్ వీఆర్ఓస్ని చూపిస్తున్నారో తద్వారా 2 సచివాలయాలకు కలిపి ఒకే వీఆర్ఓని నియమించబోతున్నారనేటువంటి సమాచారం తెలియటంతో ఇప్పుడు ఏదైతే గ్రేడ్ వ్యవస్థ ఉందో అందరికీ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఎవరికైనా కానీ పనిభారం ఒకటే ఉంది. కాబట్టి జాబ్లో ఎటువంటి తేడా లేకపోవటం వల్ల ఎవరినైతే సచివాలయ వ్యవస్థలో కంటిన్యూ చేస్తున్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రేడ్స్, గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 అలా కాకుండా గ్రేడ్ సిస్టమ్ అనేది తీసేసి
ఓన్లీ గ్రామ రెవెన్యూ అధికారులుగా వీరందరినీ గుర్తించి వారందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ యాజ్ పర్ జీవో నంబర్ 39 ప్రకారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల ర్యాలీపై జరిగిన దాడిని హిందూ సంఘాలు ఖండించాయి. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నేతలు రాఘవులు మాట్లాడారు. వీరభద్రస్వామి ఊరేగింపు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారని తెలియజేశారు. నిబంధనల ప్రకారం ప్రదర్శన జరుపుతున్న హిందువులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారికి చట్ట ప్రకారం శిక్షించాలని అన్నారు. హిందువులపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలను అమలు చేయాలని కోరారు. ఢిల్లీ ఈరోజు రాయచోటిలో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన, దాన్ని నిరసిస్తూ యావత్ దేశం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజున ధర్నా ప్రదర్శనలు కలెక్టర్ ఆఫీసు ముందర తెలిపి గవర్నర్లకి, ముఖ్యమంత్రులకి అందరికీ కూడా తెలియచేయడానికి సిద్ధమైంది. కారణం ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా వెలసిల్లిన వీరభద్రస్వామి టెంపుల్ అక్కడ ఉన్నటువంటి రాయచోటి 7 రోజుల పాటు జనరల్గా అతనికి కార్యక్రమం 6 రోజుల కార్యక్రమం అయ్యాక 7వ రోజున వాళ్ళందరూ కూడా మారువేట ఉత్సవం అని దేవుణ్ణి కూడా తీసుకుని ఊరేగింపుగా వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఇది ఆనవాయి. అయితే దురదృష్టకరమైంది అంటే దానికి దగ్గరలో భూమి 11 ఎకరాలు దేవాలయ భూమిని పోయిన ప్రభుత్వం మహమ్మదీయులకు ఇచ్చేసింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. అక్కడ వాళ్ళ మసీదుకి వెళ్తారు, వాళ్ళ ఇండ్లు కట్టుకున్నారు, సరే అన్నిటికీ ఇబ్బందులు. ఈరోజు జరిగే ఉత్సవానికి, ఈ ఉత్సవంలో నామ సంకీర్తన కానీ భజంత్రీలు కానీ మసీదు కింద ముందుగా వెళ్ళకూడదని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇది ఎక్కడన్నా ఏ చట్టంలోనే ఉందా? మసీదు ముందు భజంత్రీలు కానీ నామ సంకీర్తన జరగకూడదని ఎక్కడైనా చట్టం ఉందా? లేదు అనే విషయం. నేను నాగేశ్వరరావు, హిందూ చైతన్య వేదిక ప్రాంత అధ్యయన టోలీ ప్రముఖుని. మొన్న జరిగినటువంటి రాయచోటిలో జరిగినటువంటి మానుషమైన దాడి, కొన్ని సంవత్సరాలుగా అక్కడ పారువేట కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా రాయచోటిలోని వారు పారువేట కార్యక్రమం చేస్తున్న టైంలో మసీదులో నమాజ్ చేసుకుంటున్నాం, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి బయటకు వచ్చి శాంతియుతంగా శోభాయాత్రలాగా యాత్ర జరుగుతున్న దాని మీద రాళ్ళు, చెప్పులు రువ్వటం, అడ్డం వచ్చిన పోలీసుల మీద కూడా గాయాలు జరిగినాయి. అవేమీ పట్టించుకోకుండా పోలీసు వారు హారతలు ఇవ్వడానికి, చూడటానికి, యాత్రను చూడటానికి వచ్చిన మహిళల మీద లాఠీ చార్జ్ చేయడం అమానుషమైన సంఘటనగా హిందూ చైతన్య వేదిక భావిస్తుంది. ఈ సంఘటనను ఖండిస్తూ దానికి కారణమైన గుంటూరు జేకేసీ రోడ్ లో చిగురుపాటి ప్లాజా నందు కల్పతరువు వారి నూతన సంస్థ శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీ జనార్దన్, ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి అభివృద్ధి చెందుతుందని, అమరావతిలో భూమిపై పెట్టుబడి పెడితే మంచి లాభం చేకూరుతుందని మా సంస్థ సిఆర్డీఏ అప్రూవల్ తో లేఅవుట్ ప్రారంభించామని తెలియజేశారు. కొనదలిచిన వారు మమ్మల్ని సంప్రదించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం సాధించినటువంటి కల్పతరువు రవి గారు ఎక్కడా కూడా వివాదం లేకుండా అందరి మన్ననలు పొందుతూ ఇంతే వడ్డింతే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అయినాడు. ఈ యొక్క వ్యాపార రంగంలో మరి ముఖ్యంగా
విలువైన భూములకి కానీ ఆ భూములని మార్కెటింగ్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క ఏ విధి విధానాలు అయితే ఈ రియల్ ఎస్టేట్లో రూపొందించినాయో వాళ్ళు ఎక్కడ కూడా డైవర్షన్ లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇటు బెనిఫిషరీకి కానీ అటు రైతుకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి మనం పొందినటువంటి వ్యక్తి కల్పతరు రవి గారు అని చెప్పి మా ప్రాంతానికి తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడ వ్యాపారం చేసినా కూడా దేశ విదేశాల్లో వ్యాపారం చేసినా కూడా ఆ రకంగా రాణించినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రత్యేకంగా మరలా పుట్టిన పుడమ తల్లికి సేవ చేయాలని చెప్పి ఇక్కడ కల్పధాత్రి టౌన్షిప్ ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఆ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి కార్యాలయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడూ కూడా రాజకీయ మార్గంలో క్రమం తప్పకుండా గతి తప్పకుండా మార్గంలో నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క సువర్ణ హస్తాలతో ఈ రోజున ఈ శ్రీ కల్పధాత్రి టౌన్షిప్ ఆఫీస్ ప్రారంభాన్ని చేసుకోవడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు ఇప్పటివరకు రవి గారు. ఆ రకమైనటువంటి పేరు ప్రతిష్ట ఈ యొక్క గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో అమరావతి విఐపి బ్యాగ్స్ నూతన షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు నాగరాజరావు, జ్యోతిర్మయి మాట్లాడారు. మా వద్ద అమెరికన్ టూరిస్ట్, సఫారీ, స్కై బ్యాగ్స్, విఐపి వంటి నాణ్యమైన కంపెనీ బ్యాగులు, ల్యాప్టాప్ బ్యాగ్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ అన్ని కూడా అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని కంపెనీల బ్యాగులపై డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నాగరాజు. నేను నూతనంగా అమరావతి విఐపి బ్యాగ్స్ అనే లగేజ్ షాప్ ప్రారంభిస్తున్నాను ఈరోజు. నా అడ్రస్ వచ్చేసి లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, లలితా జ్యువెలరీ ప్రక్కన, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు, గుంటూరు. బ్యాక్ ప్యాక్కి 20% స్టార్ట్ చేసి 50% వరకు ఉంటాయి. ట్రాలీస్ వచ్చేసి 40%, 20, 30, 40, హైయెస్ట్ 70% దాకా ఉంటాయి. మా హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మీకు ఫ్లాట్ 20% ఉంటాయి. అన్ని రకాల బ్యాగ్స్, సఫారీ, విఐపి, అప్పర్ కేసు, అన్ని రకాల బ్రాండెడ్ కంపెనీల సూట్ కేసులు, ట్రాలీస్, బ్యాక్ ప్యాక్స్ అన్నీ దొరుకుతాయి. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, వ్యాలెట్, మెన్స్, జెంట్స్ వ్యాలెట్, న్యూ మోడల్స్, బెల్ట్, యాక్సెసరీస్, క్యాప్, అన్ని రకాల లగేజ్ సంబంధించి అన్ని రకాల ప్రొడక్ట్ మా దగ్గర దొరుకుతాయి. గుంటూరు బ్రాడిపేట 6/14 నందు శ్రీ వారాహి సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. విద్యార్థులకి రుచికరంగా మరియు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తామని, 24 గంటలు సీసీటీవీ కెమెరాల ద్వారా భద్రత కల్పిస్తామని తెలిపారు. హాస్టల్ నందు విద్యార్థులకి ఇంటి తరహా వాతావరణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా ఏసీ మరియు నాన్ ఏసీ గదిలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బ్రాడీపేట 6/14లో శ్రీ వారాహి సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ అని నూతనంగా ప్రారంభించబడింది. మా స్పెషాలిటీ ఏంటంటే హోమ్లీ ఫుడ్ హైజెనిక్ గా ఇస్తాము. 24 hours సీసీ కెమెరా సెక్యూరిటీ ఉంటుంది. వాటర్, మినరల్ వాటర్ ఇస్తాము. లాకర్ బెడ్ ఫెసిలిటీ ఇస్తాము. ఎక్స్ట్రా డివైస్ ఉంటుంది. హైజెనిక్ ఫుడ్, నీట్నెస్ ఉంటుంది. రూమ్ క్లీనింగ్ కానీ అన్నీ ఏ ఇబ్బంది లేకుండా మీకు
ఫ్రెండ్లీగా ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అయ్యి హ్యాపీగా ఉంటారు. మాది ఎంతమంది కెపాసిటీ అండి? మాది 80 మెంబర్స్ కెపాసిటీ అండి. ఈరోజు నూతనంగా ఏసీ రూమ్స్, నాన్ ఏసీ కాంటాక్ట్ అవ్వాలి అంటే శ్రీ వారాహి సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ కాంటాక్ట్ నెంబర్ 9703516141. శ్రీనివాస సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ 4/10లో కొత్తగా 2 years 40 years అవుతుంది. దాని అనుభవంతో శ్రీ వారాహి హాస్టల్ కూడా ప్రారంభించాము. దాని సందర్భంగా పిల్లలకి హైనాక్స్ ఫుడ్ ఇవ్వటం కానీ, ఏసీ రూమ్స్ కానీ, నాన్ ఏసీ రూమ్స్ కానీ, మా దగ్గర శ్రీనివాస సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ 300 మంది స్ట్రెంత్ ఉన్నారు. వారు మళ్ళీ శ్రీ కృష్ణవేణి బాయ్స్ హాస్టల్ అని కొత్తగా నూతనంగా ప్లస్ శ్రీనివాస సూపర్ లగ్జరీ బాయ్స్ హాస్టల్ 4/14లో రేపు 16వ తారీఖు ఓపెనింగ్ ప్రారంభిస్తున్నాము. మీడియా కానీ పిల్లలకు కానీ అందరూ. గుంటూరు విద్యానగర్ ఎక్స్టెన్షన్ రోడ్ నందు లిటిల్ స్టెమ్ ఇంటర్నేషనల్ స్కూల్ వారి 9వ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సంధ్య మాట్లాడారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందని, మొబైల్ ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, మా వద్ద డే కేర్ నుంచి 7th క్లాస్ వరకు అందుబాటులో ఉన్నాయని, నవభారత్ నగర్ 2వ లైన్ లో 2nd బ్రాంచ్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. లిటిల్ స్టెప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 9th annual డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాది స్కూల్ వచ్చేసి సీతమ్మ డంకా జేకేసీ రోడ్లో ఉంటుంది. మేము 9 years బిఫోర్ 8 kids తోటి ఈ స్కూల్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు 350+ kids మా దగ్గరికి ఉన్నారు. అంతా కూడా పేరెంట్స్ పబ్లిసిటీ నా దగ్గర ఉన్న కేరింగ్ కానీ స్పెషల్ మీకు అంటే ఎలా అంటే కేరింగ్ ఈవెన్ మేట్స్తో సహా టీచర్స్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ప్రోగ్రామ్స్ కూడా పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ పేరెంట్స్ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాది ఎలా ఉంటుందంటేనండి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రీ ప్రైమరీ బ్రాంచ్, ప్రైమరీ బ్రాంచ్. డే కేర్ నుంచి 7th క్లాస్ వరకు ఉందండి. పిల్లలందరూ కూడా ప్రతి కిడ్కి స్పెషల్ కేర్ తీసుకుంటామండి. ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ లిమిట్ స్ట్రెంత్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఇండివిజువల్ కేరింగ్ ఉంటుంది. స్టూడెంట్ ఎలా ఉన్నారు, డైలీ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఓన్లీ స్టడీసే కాకుండా యాక్టివిటీస్ కూడా మేము ఖచ్చితంగా బేస్ చేసుకుంటామండి. కంప్లీట్గా క్లాస్ రూమ్లోనే స్టడీ ఉండాలి అని కాదు, బయట ప్రపంచంలో కూడా పిల్లలు ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఫార్మింగ్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ ట్రిప్స్ అనేవి యూజ్ఫుల్ ఫీల్డ్ ట్రిప్స్ వాళ్ళకి ఏదైతే మనకి యూజ్ అవుతుందో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మదర్ టంగ్ గురించి వాళ్ళకి చెప్పడం కానీ, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం కానీ, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, డిసిప్లైన్గా ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా మా స్కూల్లో మేము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. హోంవర్క్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి బర్డెన్ లేకుండా డైలీ ఏ రోజు జరిగింది ఆ రోజు వాళ్ళు లర్న్ చేసుకునేటప్పుడు కంపల్సరీ కేర్ తీసుకుంటూ ఇప్పుడు వరకైతే ముందుకెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు, నిరుద్యోగులు ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద తరలి రావాలని మంగళగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈ సందర్భంగా ఆరోపించారు. కార్యక్రమంలో పచ్చల రత్నకుమారి, ఈదులమూడి డేవిడ్ రాజు, దామర్ల కుబేరస్వామి, ఊట్లపాల శ్రీనివాసరావు, బక్క అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండో తారీఖున 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా యావత్ యూత్ మరియు విద్యార్థులు
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లో ఇప్పటి వరకు రాని పరిస్థితుల్లో కొంత పర్సంటేజ్ మేరే ఇచ్చిన విధానానికి మిగతా డబ్బు కూడా తొందరగా ఇవ్వాలనే కోరికతో యువత పోరు కార్యక్రమాన్ని 12వ తారీఖున అందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి మన మంగళగిరి నియోజకవర్గంలో యువత విద్యార్థి విభాగం అందరూ కూడా వారి వారి సమస్యల మీద పోరాటానికి, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి అందరూ కూడా సమాయత్తమై గుంటూరు కలెక్టరేట్ సమీపానికి అందరూ చేరవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ఇప్పటికీ ఆయన చెప్పిన ఈరోజు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు 12వ తారీఖు నాడు జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని సమాయత్తం చేసేటటువంటి కార్యకర్తల ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇందులో పోస్టర్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే ఇవాళ యువత చదువుకునేటటువంటి యువకులు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తరువాత కొన్ని లక్షల మంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారయ్యారు. అనేక మంది ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని పేద కుటుంబాల వాళ్ళు ఇంజనీర్లుగా తయారయ్యారు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో జరిగినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఫీజులు పేదవాళ్ళందరికీ కూడా కట్టడం జరిగింది. మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఫీజులు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన మహిళలకి సన్మానం చేశారు. 5 పేద మహిళలకి సీమంతం కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో వావులాల సరళ గారు ఆమె మరి ఇక్కడ చేసిన మహిళలు అందరూ చాలా మంది సబ్జెక్ట్ మాట్లాడేశారు. మరి నేను ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు. ఈ రోజు స్టేజ్ దగ్గర నుంచి గల్లీ వరకు ఎవరు ఆకాశం చేశారు, భూమి మీద చేశారు, మరి అన్ని ఎవరు మహిళ. నేను గర్వంగా చెప్పడంలో మనకన్నా మీరే ఎక్కువ పని చేయలేదు. బాగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరి యొక్క బేసిక్లో మన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఏ విధంగా చేయాలి, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి, ఏం చేస్తే మనం పైకి వస్తాము అనే విషయం గ్రహించి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ప్రతి ఒక్కరికి ఇస్తూ వాళ్ళ యొక్క బీసీల గురించి ప్రజలకు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎప్పుడు మొన్న మీరు వ్యాపారం ఈ సందర్భంలో వ్యాపారం మా వ్యాపారం తీసుకున్నాం అనేది మేనేజర్ మాట్లాడి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ. నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు. బీజేపీ నుంచి సోము వీర్రాజు ఖరారు. పిఠాపురం వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం జనసేనకి లేదు. పార్టీ ఆవిర్భావ సదస్సుని ఘనంగా నిర్వహిస్తాం. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. గుంటూరులో ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు విస్తృత పర్యటన. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపుపై పరిశీలన. గ్రీవెన్స్ డేలకు వెల్లువెత్తిన ఫిర్యాదులు. ధర్నాలతో హోరెత్తిన కలెక్టరేట్ ప్రాంగణం. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.